Hello everyone, welcome to our MSET chemistry class. In last class we can discuss the solutions topic. In this session we can discuss or solve the problems in solutions topic. Okay, these are very important and repeated questions in MSET previous papers. Okay, the first question is, when the volume of the solution is doubled of the following becomes exactly half weight related. Okay, when the volume of the solution, here volume of the solution means it is a liquid, is doubled, the following becomes exactly half weight related. అంటే కిందన్న వాటిలో మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ, వెయిట్ పర్సెంట్ వీటిలో హాఫ్ ఉంటుందని చెప్తున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అనేది డబుల్ అయిన తర్వాత ఈ కింది వాటిలో హాఫ్ ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, సో వాల్యూమ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ మొలాలిటీ, ఇట్ ఈస్ వెయిట్ రిలేటెడ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మొలాలిటీ? The number of moles of solute is dissolved in 1 kg solvent. So here kgs means weight. So it is not the answer. Okay. Next one is mole fraction. Mole fraction is also related to weight. And third one molarity. Molarity definition enti? The number of moles of solute dissolved in 1 liter solution. So it is related to volume. Last one is weight percentage, that means weight related. So answer is molarity. So ikkada emantunnadu, the volume of the solution is doubled, the following becomes exactly half of the related antunnadu. So molarity anedi double cheste volume of the solution ki equal avutundi antunnadu. For example, molarity formula enti? Volume of the solute by number of moles of solute dissolved in 1 liter solution formula. So when it is doubled, ఎప్పుడైతే వాల్యూమ్ డబుల్ చేసామో ఈక్వేషన్ ఏమవుతుంది? ఇనిషియల్ మొలారిటీ m అనుకుంటే m అని అనుకుందాం సపోజ్. సో డబుల్ చేసిన మొలారిటీ m2, దట్ గివ్స్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి చేంజ్ అవ్వవు డబుల్ చేసిన తర్వాత, ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మొలారిటీని అలాగే వాల్యూమ్ చేంజ్ చేస్తున్నాం. ఓకే, సో V2 in ml ఎప్పుడు? ఆఫ్టర్ డబుల్ ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూషన్ యొక్క వాల్యూమ్ డబుల్ చేసిన తర్వాత మొలారిటీ అనేది m2 చేంజ్ అయింది, వాల్యూమ్ V2 చేంజ్ అయింది. సో ఇక్కడ V2 ఎలా రాసుకోవచ్చు? డబుల్ అంటే 2 into V1 కింద రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఈ 2V1 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. m2 ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ బై 2V1. సో n బై V1 అంటే m1 రాసుకోవచ్చు కదా. సో m2 ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ m1. ఓకే, సో దీన్ని బట్టి ఏమవుతుంది? m2 డబుల్ అయిన తర్వాత వచ్చిన మొలారిటీ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్, అది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ లో హాఫ్ ఉంటుందని చెప్తున్నాం. సో స్టేట్మెంట్ ఈజ్ అప్లికబుల్. ఓకే, క్లియర్? when the volume of the solution is doubled, the following becomes exactly half of the related. Clear? The next question is, 1 kg of NaOH is added to 10 ml of 0.1 normal HCl. The resulting solution will. సో ఈ ఆప్షన్స్ లో మనం ఏది అప్లికబుల్ అవుతుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏమి ఇచ్చాడు? 1 kg ఆఫ్ NaOH ఇచ్చాడు. సో NaOH is a base, is added to 10 ml of 0.1 normal HCl. It is an acid. Okay, so 0.1 తో కంపేర్ చేస్తే మనం 10 ml కదా. సో 10 ml తో కంపేర్ చేస్తే 1 kg అనేది లార్జర్ అమౌంట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ solvent and 10 ml is స్మాల్ అమౌంట్ కాబట్టి మనకు సొల్యూట్ అంట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూట్. సో మనకి రిజల్టింగ్ సొల్యూషన్ ఏం ఫామ్ అవుతుంది? ఎక్కువ అమౌంట్ ఇదే ఉంది కాబట్టి బేస్ ఫామ్ అవుతుంది. సో బేస్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో రిజల్టింగ్ సొల్యూషన్ ఈజ్ బేస్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ లో మనకి ఏది ఆన్సర్ చూసుకోవాలి. టర్న్ బ్లూ లిట్మస్ ఈజ్ రెడ్. సో బ్లూ లిట్మస్ ఎప్పుడు రెడ్ అవుతుంది? యాసిడ్.
రెడ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ వన్ ఈస్ టర్న్ ఫీనాఫ్థలిన్ సొల్యూషన్ ఇంటూ పింక్. ఫీనాఫ్థలిన్ సొల్యూషన్ అనేది పింక్ కలర్ గా చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఏ సొల్యూషన్ అప్లికబుల్ అవుతుంది? బేస్ సొల్యూషన్. బేస్ అయితే ఆ కండిషన్స్ లో ఇది అప్లై అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, టర్న్ మిథైల్ ఆరెంజ్ రెడ్. మిథైల్ ఆరెంజ్ రెడ్ ఎప్పుడుగా చేంజ్ అవుతుంది? యాసిడ్స్ కి మిథైల్ ఆరెంజ్ అనేది రెడ్ చేంజ్ అవుతుంది. ఓకే, విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ రెడ్ ఆర్ బ్లూ లిట్మస్ పేపర్. ఇఫ్ ఇన్ కేస్ మనం తీసుకున్న సొల్యూషన్ యాసిడ్ అయితే బ్లూ టు రెడ్ గా చేంజ్ అవుతుంది లిట్మస్ పేపర్ అనేది. లేదంటే రెడ్ నుంచి బ్లూకి చేంజ్ అవుతుంది ఎప్పుడు? బేస్ అయితే. బట్ ఇక్కడ రెండింటిగా చేంజ్ అవుతుంది అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఈస్ బేస్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్? The third question is the solution having lowest molar concentration is options 1.0 normal HCl, 0.4 normal H2SO4. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని కూడా నార్మల్స్ లో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ లో మొలారిటీ అడిగాడు, మోలార్స్ లో అడిగాడు. సో మొలారిటీకి నార్మాలిటీకి ఉన్న డిఫరెన్స్, రిలేషన్ ఏవైతే ఉందో సో దాంతో కంపేర్ చేసుకోవాలి మనం ఈ ఆప్షన్స్ అన్ని. సో ఇందులో మనకి ఏ క్వశ్చన్ ఏం అడిగాడు? ద లోయెస్ట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఈజ్ అని అడిగాడు. సో మనం వీటన్నిటికీ కూడా మోలార్ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందులో లోయెస్ట్ ఏదో మనం అది ఆన్సర్కు ఫిక్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రిలేషన్ బిట్వీన్ ది మొలారిటీ అండ్ నార్మాలిటీ. నార్మాలిటీ ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ నార్మాలిటీ ఎంత ఇచ్చాడు? 1.0 ఇంటూ HCl యొక్క గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ వెయిట్ బై బెసిసిటీ. బెసిసిటీ ఎంత తీసుకున్నాం? ఇక్కడ తీసుకుంది యాసిడ్ కదా, HCl కదా. సో ఇక్కడ బెసిసిటీ తీసుకున్నాం. HCl యొక్క మాలిక్యులర్ వెయిట్ 36.5. బెసిసిటీ మీన్స్ H plus ions, the transferred H plus ions. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? HCl లో ఒకటే ఉంది. సో 1, 36.5. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈస్ 36.5. దట్ ఈక్వల్స్ టు మొలారిటీ. ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన మొలారిటీ. సో క్యాపిటల్ M అనాలని తీసుకుంటాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl అగైన్ 36.5. దట్ ఈక్వల్స్ టు 36.5 one time cancel. So molarity equals to 1.0 normal. Okay, next one is 0.4 normal H2SO4. Again 0.4 into H2SO4 యొక్క equivalent weight, gram equivalent weight. Again molecular weight by basicity. That equals to H2SO4 basicity and molecular weight. Molecular weight H2SO4 ఎంత? 98. సో బై బెసిసిటీ. బెసిసిటీ మీన్స్ ద ట్రాన్స్ఫర్డ్ H ప్లస్ ions. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 దట్ ఈక్వల్స్ టు 49. సో 49 ఈస్ ద గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4. దట్ ఈక్వల్స్ టు M. ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 98. దట్ ఈక్వల్స్ టు, సో ఇందులో 1 time 49, ఇందులో 2 times. సో మొలారిటీ ఈక్వల్స్ టు ఓవరాల్గా 0.2 నార్మల్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ 0.1 నార్మల్ Na2CO3. సో హియర్ 0.1 ఇంటూ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ Na2CO3. సో ఇక్కడ Na2CO3 అనేది బేస్, కాంప్లెక్స్ కదా. సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3 బై ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ తీసుకోవాలి. ఇక్కడ Na కి ప్లస్ 2 అనమాట. సో బై 2 తీసుకుంటాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3 ఈజ్ 106 బై 2. దట్ ఈక్వల్స్ టు 53. Okay, so here 0.1 into 53 equals to molarity into
106. That equals to overall. So in time, ఇందులో 1 time, ఇందులో 2 times. So molarity equals to 0.1 by 2. That equals to 0.05 normality. Okay. Last one is 1 normal NaOH. So ఇక్కడ 1 normal NaOH సేమ్ అగైన్ మళ్ళీ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. 1 into gram equivalent weight of NaOH. Molecular weight by NaOH is a base. So ఇక్కడ బేస్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఎసిడిటీ తీసుకోవాలి. Molecular weight of NaOH is 40 by acidity. Acidity means the transferred OH minus ions. OH minus ions తీసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో దట్ ఈక్వల్స్ టు 40. గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఈస్ 40. 1 into 40 equals to molarity into again molecular weight 40. 1 time పోతుంది. దట్ ఈక్వల్స్ టు molecular weight, I mean molarity equals to 1. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో లీస్ట్ ఏముంది ఇందులో, 0.05. అంటే ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. The solution having lowest molar concentration is 0.1 normal Na2CO3. Okay, clear? Fourth question is, in a normal solution of barium chloride, normalities of barium plus 2 and chlorine are in the ratio. బేరియం క్లోరైడ్ BaCl2 తీసుకుంటే అందులో బేరియం ప్లస్ 2 అలాగే Cl మైనస్, వీటి రేషియో ఎలా ఉంటుందని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు, గివెన్ barium chloride Cl2, it gives less to barium plus 2 plus 2Cl minus ions form అయ్యి. ఓకే, సో ఇవి ఏ రేషియోలో ఉన్నాయి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ని నార్మల్స్ ఆఫ్ బేరియంలు ఉన్నాయి, ఏమీ లేకపోతే 1 నార్మల్, ఐ మీన్ 1 మోల్ ఆఫ్ బేరియం ప్లస్ 2. ఇక్కడ నార్మల్స్లో తీసుకున్నాం కాబట్టి నార్మల్స్లో చెప్తాం. 1 నార్మల్ ఆఫ్ బేరియం ప్లస్ 2, ఇక్కడ 2 నార్మల్స్ ఉన్నాయి. ఐ మీన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ 1 అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ 2. ఓకే, సో హియర్ వీ కెన్ ఎజ్యూమ్, అంటే మనం ఎజ్యూమ్ చేసుకుంటాం నెంబర్ ఆఫ్ మోల్స్ని, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్స్ టు m అనుకుందాం. సపోజ్ m అనుకుంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేసే ముందు దాని ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్, ఈక్వివాలెంట్స్ మీన్స్ నార్మాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ into n factor, that means valency factor. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరియం ప్లస్ 2 తీసుకుంటాం, దానికి నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ n ఫ్యాక్టర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ మనం ఏమనుకున్నాం, m అనుకున్నాం. సో m ఇంటూ n ఫ్యాక్టర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, n ఫ్యాక్టర్ మీన్స్ వాలెన్సీ ఫ్యాక్టర్, బేరియం 2 ప్లస్, సో 2, దట్ ఈక్వల్స్ టు 2m. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఎంత, బేరియం 2 ప్లస్ 2n. అలాగే క్లోరిన్ 2Cl మైనస్, దీనికి నార్మాలిటీ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఈక్వల్స్ టు అగైన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ n ఫ్యాక్టర్, దట్ మీన్స్ వాలెన్సీ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఏం తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ అన్ని 2 ఇంటూ n ఫ్యాక్టర్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మనం m అనుకున్నాం కదా, m. అలాగే ఇక్కడ ఎన్ని 2Cl మైనస్ అంటే 2 అయాన్స్ ఉన్నాయి, సో 2. ద రేషియో ఈస్ 2m into 2m, దట్ ఈక్వల్స్ టు 1:1. సో ఆన్సర్ ఈజ్ 1:1 రేషియో. Third option is correct answer. Okay. Question is,
In an oxidation reduction reaction, MnO4 minus ion is converted into Mn2 plus. Then what is the number of equivalents of KMnO4? KMnO4 molecular weight ఇచ్చాడు 158. Present in 250 ml of 0.04 molarity of KMnO4 solution. Okay. So ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ KMnO4 ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? ఇన్ an oxidation reduction reaction MnO4 minus is converted into Mn2 plus అన్నాడు. Let us consider MnO4 minus is converted into Mn2 plus. So here MnO4 minus లో మనకి Mn అనేది +7 స్టేట్ లో ఉంటుంది. సో +7 స్టేట్ నుంచి +2 స్టేట్ కి కన్వర్ట్ అయింది. సో ఇక్కడ కన్వర్ట్ అయింది అంటే ఇక్కడ +7 నుంచి -+2 సో ఈక్వల్స్ టు 5 ఎలక్ట్రాన్స్ అనేవి రిడక్షన్ జరిగింది. ఓకే క్లియర్. సో నెంబర్ ఆఫ్ చేంజ్డ్ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ రిడక్షన్ అంటే ఇక్కడ యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్. సో దానికన్నా ముందు మనం నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. నార్మాలిటీ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ n ఫ్యాక్టర్. సో ఇక్కడ మొలారిటీ ఎంత ఇచ్చాడు? 0.04 ఇంటూ n ఫ్యాక్టర్ మీన్స్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ ఎంతగా కన్వర్ట్ అయింది ఇక్కడ మనం? 5 ఎలక్ట్రాన్స్. సో 5 దట్ ఈక్వల్స్ టు 0.2 నార్మాలిటీ. సో నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేసాం. కానీ మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్. నార్మాలిటీ ఫార్ములా, నార్మాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ are dissolved in number of equivalents of solute is dissolved in 1 liter solution. ఓకే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి నార్మాలిటీ తెలుసు. నార్మాలిటీ ఎంత ఫైండ్ అవుట్ చేసాం? 0.2 దట్ ఈక్వల్స్ టు n ఈక్వివాలెంట్స్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఎంత? 250 ml. దట్ ఈక్వల్స్ టు n ఈక్వివాలెంట్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది మనం లీటర్స్లో తీసుకోవాలి వాల్యూమ్, బట్ ఇక్కడ ఎంఎల్స్లో ఇచ్చాడు. సో మనం వాల్యూమ్ని కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంఎల్స్లో ఉన్నదాన్ని మనం లీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. 250 ml కదా. సో 250 ml ఈక్వల్స్ టు 0.25 liters. 0.25 liters. So n equivalents equals to, ఇక్కడ మనం 0.25 కన్వర్ట్ చేసాం. సో 0.25 తీసుకున్నాం. 0.2 ఇంటూ 0.25 దట్ ఈక్వల్స్ టు 0.05 normals. Okay. Here we can calculate the number of equivalents of KMnO4. Formula is normality equals to number of equivalents by volume in liter. That's it. So these are repeated questions in previous MCET paper.